గాల్లో ఎగురుతుంటే హాయిగుంది గైస్. మన క్రీపర్ ఫామ్ అయితే ఆఫ్లైన్లో కట్టేసిన మిగతా అంతా ఇది ఏరియా ఎక్స్పెండ్ చేసుకొని నేను ఏంది ఇంట్రో చెప్పకుండా ఏదో చెప్తాను. సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ ఎపిసోడ్ నెంబర్ 22కి స్వాగతం సుస్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇంత పెద్ద కష్టపడి ఇంత పెద్ద క్రీపర్ ఫామ్ అయితే చేసినాం, కాకపోతే వర్క్ అవ్వట్లేదు గైస్ అని అంటాను అనుకున్నారా? వర్క్ అవుతుంది గైస్, ఇట్స్ వర్కింగ్ గైస్. స్కెల్టన్ గార్డ్ ఎందుకు వచ్చింది? అండ్ మధ్యలో వీళ్ళు కూడా వస్తుంది గైస్. నాకు తెలిసి ఎక్కడో ట్రాప్ డోర్స్ అంటే బటన్స్ మిస్ అయినట్టున్నాయి. ఇప్పుడు వెళ్ళినాం అనుకోండి, మనం వెళ్ళిన టైంకి క్రీపర్ స్పాన్ అయితే మొత్తం వేస్ట్ అయిపోద్ది, మొత్తం వేస్ట్. అందుకే ఇంకా ఇసిపెట్టేసిన. వస్తే రాని, బొక్కలు కూడా మనకు అవసరం కాబట్టి రానివ్వండి. ఎవడన్నా వస్తే చూపిద్దాం అవుతే ఎవడు రావట్లేదు. అండ్ ఇది చూసేది కదా గైస్, అసలు ఇదే పని మనకి. ఇంకా వీడియో ఏం చేయాలో కూడా కంటెంట్ రావట్లేదు. అండ్ ఈ ఎపిసోడ్లో మనం అయితే నేను అట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకైతే అది కనబడ్డది. అది కూడా పడ్డాడు. ఇటు పాడితే ఏమైద్దిరా? అవి ఇంకొకటి పడ్డాడు, చూసారు కదా గేస్. ఇక్కడ ఉంటే బాగానే పడుతుంది, అవి ఇంకోటి అది ఏమన్నా పడుతుంది గేస్. అబ్బా అబ్బా, ఇక్కడ చేస్తున్నప్పుడే ఇంతగానో వచ్చేసింది గేస్ మనకి ఇప్పుడు. అదిగోండి ఇంకోటి. వామ్మో, చేసేసుకున్నాం రాకెట్స్. ఇవి ఏమన్నాస్తాని చేసి పెట్టేసుకుందాం. డ్యూరేషన్ అయితే 2 వేసుకుంటున్నా. 3 వేసుకుంటే బాగా ఎక్కువ అయిపోద్ది. 2 వేసుకుంటే 1 వేసుకుంటే బాగా తక్కువ అయిపోద్ది. అందుకే అటు ఇటు కాకుండా మధ్యలో పడుతూనే ఉన్నారు గేస్. వస్తాం. అందుకని ఇప్పుడే 5 వచ్చినాయి. అండ్ ఇదైతే నేను ఆఫ్లైన్లో వెళ్ళినా మనకి స్నో కావాలి కాబట్టి. సారీ బాయ్ సారీ బాయ్. బాయ్ పోతే పని మనకు సరిపోతున్నాయి కదా ఆల్రెడీ. అండ్ ఇప్పుడు వెళ్ళి వాడిని టేమ్ చేసుకుందాం. పాడుతూనే ఉన్నాయి గేస్, మామూలుగా ఉండదు మనతోనే. అండ్ ఇంకో చెస్ట్ అయితే పెట్టేసిన, ఇంత నిండింది గేస్. అమ్మో, నాకు తెలిసి ఇంకో 2 చెస్ట్లు పడతాయి కావచ్చు పెద్దవి. అవైతే నేను ఆఫ్లైన్లోనే చేస్తా, మీకు ఎందుకు అదంతా. మీరు కూడా మీ వాళ్ళు చేసే పనే అది. ఇప్పుడు వెళ్ళి మన గ్యాస్ని అయితే టేమ్ చేసేసుకుందాం. ఎప్పుడో తీసుకొచ్చిన గేస్ దీన్ని. పక్షిరాజా. అండ్ ఫుడ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇది కుక్కుడు పొటాటోకి దీంట్లో పెట్టిన. అండ్ శాడిల్ చేసేసుకున్నా. శాడిల్కి ఎప్పుడో ఇందులో సామాన్లు పెట్టుకున్నా, ఇప్పుడు చేస్తానా శాడిల్. ఓకే. అండ్ మనది కలర్ తెలుసు కదా, బుల్బులే కలర్. బుల్బులే అంటే ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. అది అనవసరంగా అందులో అవసరం లేదు కానీ పెట్టినా. అండ్ మన బెడ్ కూడా బ్లూ కలర్ చేయాలి. మన బ్లూ బెడ్ ఏడవైందో నాకైతే తెలియదు. రియల్ లైఫ్లో ఎక్కడున్నా దొరకదు, బయట కూడా ఎక్కడున్నదో దొరకదు. ఎప్పుడు ఇంత గీసి నాకు అన్నీ కావాల్సినవి అన్నీ వెళ్ళిపోతాయి, దొరకి చాలు. ఇప్పుడు వెళ్ళి టేమ్ చేసేస్తా. వచ్చేస్తున్నాడు రోయ్. టేమ్ రావట్లేదండి. హలో, ఎక్స్క్యూజ్ మే. అంటే టేమ్ అయిపోయినట్టేనా? అది వేయంగానే ఎగురుతుంది. ఆగండి, మనం ఒక్క నిమిషం. చెస్ట్ ప్లేట్ ఎడ పెట్టిస్తుండ్రా? అరుస్తుంది భయ్యో. ఇందులో పెట్టినా కదా ఇందాక. అండ్ ఇది ఓకే, చెస్ట్ ప్లేట్ వేసినా. మన ఎలక్ట్రిక్ పని ఖతం అయిపోతుంది. ఫస్ట్ వీడిని ఎక్కుదాం. నవ్వుతుంది గీస్. కొంచెం వెనక్కి వెళ్ళరా, అది తీయనేరా నన్ను.
ఓ మై గాడ్. అరే తీయత్తలే ఏం కదా ఎగురుతాం. ఓ ఫస్ట్ పర్సన్. వచ్చేస్తున్నాడు. మామూలుగా వదిలేదు. ఏమైంది? స్క్రీన్ అయిపోయింది. రే 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 ఏమైంది? సారీ 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 సారీ. కిందికి వెళ్ళి ఓడియమ్మా. ఫస్ట్ టైం గెస్ట్ ఎగురుతున్నా. అడ్వాన్స్ ఏం రావా? ఓకే. యో గైస్ మామూలు లేదు. కింద ఇది ఆఫ్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులేండి, కొంచెం సేపే కాబట్టి అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకా కిందకి దిగిపోదాం. ఇది జస్ట్ ఏదో చెయ్యాలి కాబట్టి చేసిన. మనం దీన్ని ఎట్లయినా వాడాం. ఎలక్ట్రా ఉన్నాం కదా, దీన్ని ఎవరు వాడతారు చెప్పని. ఏదో కొత్తగా వచ్చింది కాబట్టి వాడుతున్నా. అండ్ చూడండి, ఇప్పుడు వీడు అద్దాలు కిందికి ఉన్నాయి కదా, కళ్ళకు పెట్టుకొని ఉన్నాడు. నేను దిగిన వెంటనే ఆడు పైన ఎట్టేస్తాడు అద్దాలు. రే రే నీళ్ళల్లో వద్దురా. చూడండి, అదిగోండి పైన పెట్టేసుకున్నాడు. మనం దీని మీద కూడా నడవచ్చు గీస్. అదొక కొత్తది. అరే ఓకే, ఫస్ట్ పర్సన్. నా సడిల్ లేడుంది. సడిల్ రే సాడి లేదురా. రే పారిపోద్దురా. రే 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 ఆగరా. అమ్మా అయిపోయిందిరా. పోయిందిరా. వచ్చింది. ఆడుకుంటది ఎందుకేసిది? ఆగరా. అరే రే 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 ప్లీజ్ కిందికి రా ప్లీజ్. ఆవో ఆవో. ఎందుకు వేసింది? అత్తలేదు. వచ్చింది. అమ్మో అయ్యో, ఎందుకు వేసింది? ఇంత టార్చర్ పెడుతుంది అంటే 12 రోజుల తర్వాత దాన్ని ఇచ్చిపెట్టినా కదా, అందుకే పాపం ఎన్ని రోజులు బంధించబడి ఉంది కాబట్టి అట్లా అయిపోయింది. ఆయన ఒక్క నిమిషం. మన ఎలక్ట్రా ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు కాబట్టి మన దగ్గర ఇంకో ఎలక్ట్రా లేదు, మెండింగ్ లేదు. కనుక పంటం మెంబ్రెయిన్తో దాన్ని రిపేర్ చేయాలి. పంటం. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికంటే పేరు మర్చిపోయింది. ఏమంటారు గుర్తురాట్లేదు గెస్ టైంకి. ఏన్షియంట్ రూయిన్సా? కాదు. XP4 ఏమో గెస్. పోయినాక చూపిస్తా, ఆగండి, మీరే కనుక్కోండి. మనం వెళ్ళాల్సింది ఎటు? రే ఎక్కడ్రా? ఓ ఇక్కడనే కోఆర్డినేట్స్ కొడుతున్నాయి గేస్ నాకు. కోఆర్డినేట్స్ 5100. ఇది 599 ఎంత ఉంటుంది. అది చేస్తున్నా, దాని పేరేమిటో గుర్తులేదుగా నాకు. మీకు తెలిస్తే కొంచెం చెప్పండి నాకెందుకో ఇక్కడే అనిపిస్తుంది వెళ్దాం. కిందేమీ ఉండకపోతే చాలా మంచిది. నువ్వు కిందికి రా. దీనికి ఎఫిషియన్సీ 5 ఉంది గైస్, అందుకే తీసుకున్నా. వాటర్ బకెట్ రెడీగా ఉండాలి MLG చేయడానికి. ఎక్కడ కొడుతుంది సీనా. ఇలా వెళ్ళండి గీస్. ఎప్పుడైనా మీరు కిందికి వెళ్తే కనబడుతుందో లేదో, బ్రైట్నెస్ అయితే పెంచుకోండి గీస్. ఇలా స్ట్రిప్ అంటే 2 బ్లాక్స్ మైన్ చేసుకుంటే వెళ్ళండి. ఫస్ట్ ఒక బ్లాక్ మైన్ చేయండి, అంటే ఒక సైడ్ మైన్ చేయండి. తర్వాత ఆ సైడ్ నుంచి కిందికి వచ్చి మళ్ళీ ఇంకో సైడ్ మైన్ చేయండి. ఇలా వెళ్తే మనం కింద ఉన్న సడన్గా కింద పడకుండా ఉంటాం.
దిగండి. ఇలా తెలిసిందనుకోండి మనం ముందే జాగ్రత్త పడి దిగచ్చు. ఏమన్నా బ్లాక్స్ ఇప్పుడు అంత అవసరం లేదు, షవలే. అక్కడ మనకి ఏమేమి అవసరమో నాకైతే గుర్తులేదు గైస్. నైట్ విజన్ అవసరం కావచ్చు, చూద్దాం. అయినా మన ఎంటర్ చెస్ట్లో ఉంటుంది కదా. అరే ఓకే 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 వచ్చేసినాం. కానీ రాలే. ఇదేంటి, ఇది ఎవడో మైండ్ చేసినట్టుంది. ఏం లేదు డొల్లా. ఎవడు రాడు, ఎవడు కనబడాడు, కానీ సౌండ్లు మాత్రం బాగా తనకి. ఎక్కడున్నారా మీరంతా? అదిగోండి. నాకేమో ఇది అంత తెలీదు, ఎట్ సైడ్ ఉన్నారు అవన్నీ. ఎక్కడ ఉంటాయండి, మనం వెళ్ళాల్సింది కిందికి వెళ్ళిపోదాం. మనల్ని కూడా చేసి ఆపేది ఏం లేదు. వచ్చేస్తాను. ఎక్కురా అయ్యా. ఇప్పుడు మళ్ళా వెళ్ళిపోదాం. ఏడో పెట్టిండ్రా ఏడు. కరెక్ట్. నేను ఏంద్రా ఎండిపోటర్లో ఉందనుకున్నా. దీన్ని చూసాకే మీకు అర్థమై ఉండాలి ఇది ఏమిటో. ఇది పేరు రావట్లేదేంట్రా. రాండిరా మీరు. ఇది సిల్క్ టచ్తో తీయడం. షీల్డ్ కూడా లేదురా రే, తీసుకుని పంటరా షీల్డ్. అయినా మనకి ఇందులో అయితే అవసరం లేదు కాబట్టి జస్ట్ గురి చూసి కొట్టడం రాదు, మరి ఎందుకురా మీకు? ఎంతమంది స్పాన్ అవుతారా? ఇది గుర్తున్నా ఉంటుంది. మనం ఫస్ట్ వచ్చిన వెంటనే అప్డేట్ చేసినాం మనం, అంటే అప్డేట్ వీడియో పెట్టినాం దీనికి సంబంధించింది. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇందులో కీ పెట్టాలి. అంటే ఇప్పుడు వీళ్ళు స్పాన్ అవుతుంది కదా, వీళ్ళు స్పాన్ అయిపోయినా అంటే స్పానింగ్ అయిపోయినాక అందులోకి కీ వెళ్తుంది మనకి. ఆ కీ తీసుకొచ్చి ఇలా పెట్టాలి. ఎంకమ్మరే, ఎవడరా నువ్వు? నీ పేరేంట్రా రై? ఏదండి గేసిడు అయిపడినట్టున్నాడు. పేరుకి సన్నాసి. వచ్చిండు. ఒక్కటే దెబ్బరా. ఈడ షీల్డ్ ఇందులో ఉంటుంది, తీసేసుకుంటే ఈ చెత్త మొత్తాన్ని ఇందులో పెట్టేద్దాం. ఓకే, యు గో అప్. ఇక మొదలెడదామా? ఏడకలు మొదలెట్టాలి. ఫస్ట్ క్యాండిల్స్ తీసుకోవచ్చా? ఇప్పటివరకు నీకు క్యాండిల్సే వాడలే, అంటే ఇందులోనే కాదు ఇప్పటివరకు ఏ సీజన్లో వాడలే, ఏ సిరీస్లో వాడలే. ఈ కాపర్ బ్లాక్స్ వేసుకోపోదాం. ఇక్కడ వీలేం చేసుకుంటారు? హాయ్ అయ్యి ఎవడరా నువ్వు? ఇంకా మరి అద్దురా రే, అద్దు అమ్మ మనుషులే నాకేసి అట్లా కొడతాళ్ళు. చిన్న పిల్లని కొట్టినట్టు కొడతాళ్ళు కేసు అందరు కలిసి. నువ్వు నన్ను ఏం చేయలేవురా.
ఎండ చెస్ట్ లేవో పెట్టు. ఇక్కడ నైట్ విజన్ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది. దుమ్ము దులిపిద్దాం ఒక్కొక్కరినిగా. ఓకే ఊర్లీ రండిరా రండి. ఓడి అమ్మ ఎందుకే చిల్లు ఇట్లున్నారు అసలు. ఇంత ఇంత ఇంతమంది వస్తారా రా ఎవడన్నా. ఏయ్ అది కూడా దాని మీద వచ్చింది చూడండి, పోషన్ వచ్చింది. అట్లా మనకి ర్యాండమ్గా వస్తాయి. అందులో మనకి ఒక కీ వస్తే ఇవి ఓపెన్ చేయొచ్చు. ఏంట్రా మీరందరు నాకు జుజ్జుబిగలరా, జుజ్జుబిగాలు. వెయ్యి దారా రారా. అంతేనా? అంతే జుజ్జుబిగేసి ఇది కొంచెం చూసుకోవాలి. అదిగండి వాళ్ళు వేసిన బాణాలన్నీ దాని మీద ఆగినాయి. ఇప్పుడు ఇది తీస్తే మళ్ళీ కింద పడతాయి చూడండి. మనం ఆడుంటే మన మీద పడతాయి. దీని మీద బ్రెడ్ అద్దిగండి కీ వచ్చింది. టీచింగ్ పెద్ద స్కెచ్చే. ఇక్కడ వీడేం చేసుకుంటాడు గేస్, ఇవి మనకు అవసరం లేవు. కావాలంటే ఎంజాయ్. చూడండి ఇందులో మంచి లూట్ అయితే లేదు, చూసుకోవాలి గేస్ ప్రతి దాంట్లో. ఇందులో ఏం పెట్టాడు, ఇవేనా? ప్రతి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ లూట్స్ ఉంటాయి గేస్. కనపడితే రావట్లేదు గేస్. ఎమరాల్డ్స్, డైమండ్స్ ఏవో ఉన్నాయి గేస్ కానీ కనబడతాడు. యూ ఐరన్ బాక్స్ ఇది కొంచెం బాగానే ఉంది కాబట్టి. చెస్ట్ ప్లేట్, డైమండ్ చెస్ట్ ప్లేట్ తీయకుండా ఎలా ఉంటాం గేస్. ఇది దీనిది కాదు గేస్, దీనిది వేరే ఉంటుంది మళ్ళా. ఓ మై గాడ్ ఈ చెత్త అసలు చెత్తలా చెత్త గేస్. ఎందుకు దొరుకుతుంది ఇదంతా మనకి అసలు? ఇవన్నీ ఎందుకు? మన ఇన్వెంటరీ ఎందుకు ఇంత ఘోరంగా ఉంది? ఫస్ట్ ఇన్వెంటరీని కొంచెం క్లీన్ అప్ చేసుకుందాం. ఎల్లు ఎల్లు ఎల్లెల్లు ఎల్లు ఎల్లు. మనకి ఇన్ని షవల్స్ అక్కర్లేవు. ఎల్లెల్లు ఇది అవసరం లేదు. యుగో ఓకే. ఇదెందుకు ఇదెందుకు ఇది అవసరమే లేండి. ఇదెందుకు? ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. టార్చెస్ కిందికి. స్ట్రెంత్ ఒక్కటి సరిపోతుంది, దీన్ని మనం బ్రేక్ చేయలేము. సరే అన్బ్రేకబుల్. ఈడేమి ఇచ్చిండు ఇక్కడ? ఇంకింత చెప్తుంది. ఇదేంటిది? ఇది కాదు, స్పీడ్ అంట. రే ఎవడు రాడు అన్నా? నమస్తే అన్న. అన్నా నువ్వు కూడా. ఇద్దరికి బాగా నమస్తే. స్పాన్ అవ్వండిరా. ఇంకా అయిపోయిందిరా, నీ బతుకైపోయిందిరా. నువ్వు నన్ను కొట్టలేవురా. మీరందరూ నాకు జుజ్జుబిగలరా, జుజ్జుబిగలు. ఏదో అట్లా మిస్ అయిపోయింది. ఏయ్ ఆగండిరా, ఇక్కడ ఏదో ఉంది. పరిగెత్తుకోపోదాం. పొట్టిగా వేస్ట్ చేయకూడదు గీస్. అది చూసారుగా అట్లా లైటింగ్ పెరుగుద్ది. ఇది నార్మల్గా ఉంది అంతే గీస్. ఈ కాపర్ బ్లాక్స్ అట్రాక్టింగ్ ఉన్నాయి గీస్ బాగా. వీటితో చాలా 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 చేయొచ్చు మనం. ఎంత వీలైతే అంత లేపెత్తా. ఎన్ని స్టాకులు వీలైతే అన్ని మీరు కూడా లేపేయండి గీస్. అంటే ఏంటి మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే లేపేయండి.
రండిరా రండిరా రండి. ఇడేమిచ్చిండు? కీ వచ్చింది. ఇది దేనికి? రెండు ఒకటే అంట. ఇట్లా లైటింగ్ వేసుకోవాలి గీస్. అందులో చూడాలి. అంటే మనకు అర్థమైంది ఏంటిదంటే లోపల రేర్ అయితే ఏమన్నా ఉంటే వాటికి పెద్ద కీ కావాలి, నార్మల్ లోడ్ ఉంటే చిన్న కీ సరిపోతుంది. ఇక్కడ ఇంకా విండ్ చార్జెస్ ఉంటారు, అక్కడ విండ్ దొరుకుద్ది మనకి. ఇన్స్టెంట్ హెల్తా? ఎవడరా నువ్వు? ఇన్స్టెంట్ హెల్త్ ఎందుకురా? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ హెల్త్. మనకి ఇందులో నాకు నచ్చింది ఇవి గైస్, బాగా నచ్చేసినాయి. చూసారుగా కాపర్తో ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇది మ్యాక్సిమం మొత్తం కాపర్తోనే ఉంటుంది గైస్. ఇది ఈ ఏరియా మొత్తం దీన్ని ఇప్పుడు గుర్తొచ్చింది, ట్రయల్ ఛాంబర్ అంటారు దీన్ని. మీరు ఎవరైనా కామెంట్ చేస్తుంటే ఓకే, చేయకపోతే చెప్తున్నా. ట్రయల్ ఛాంబర్, ఇట్స్ ఎ ట్రయల్ ఛాంబర్, ఇట్స్ అన్బ్రేకబుల్. ఇంకేడనో చూసా అండ్ ఐరన్ మ్యూజిక్ డిస్క్. సరే ఇంకా ఎట్లా మనం వాడలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్లు ఉన్నాయి. ఆమ్నిమస్ ఆసమ్ బ్యాడమెంట్ కానీ వన్నే గేస్. ఇందులో అయిపోయినాయి ఇంకా వాళ్ళు. కింద చూసిలే కదా ఇందాక ఆరెంజ్ కలర్లో ఉండే, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అందులో ఏం పెట్టచ్చు. ఓకే వింటిచర్స్ బో, ఇది బోన్. సరే ఇంకా పోతే పోనీ కుప్పలు తెప్పలత్తి. అదు వేస్ట్ ఫెలో గడు, నెంబర్ 1 వేస్ట్ ఫెలో గడాడు. మరి ఎందుకురా మీకు? ఏందిరా ఎండ్ పోర్టల్ని కాపీ చేసినట్టున్నారు. మనం ఎట్లకెళ్ళి వచ్చినాం అయితే గుర్తులేదు. టార్చెస్ ఎడవేని? ఎవడు రాడు? టార్చెస్ లేపేసిండు. ఈయనే ఉన్నాయి కదా, సారీ చూసుకోలేదు. ఇందులో ఏమైనా పెట్టేటివి ఉన్నాయా? వెళ్ళిపోండి. అమ్మో ఈ బ్లాక్స్ టార్చరింగ్. ఇంకేం పెట్టాలి? సర్లేండి తర్వాత తీసుకున్నాం. టార్చెస్ కిందకి రా. నాకు తెలిసి వీడియో అయితే కట్ చేయకుండానే ఉంటుంది మ్యాక్సిమం. ఇది మొత్తం కాదు, ఇంకా మనం ఒకటే రూమ్ ఎక్స్ప్లోర్ చేస్తాం, ఇంకా చాలా రూమ్స్ ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక ఎపిసోడ్ సరిపోదు. ఎందుకు రా ఈ సౌండ్ ఎఫెక్ట్లు, గజ్జల ఎఫెక్ట్లు వస్తాయి. దీన్ని ఏమంటారో చూడాలి, కొంచెం పికప్ అవ్వచ్చు కదా. బ్యాక్ సైడ్ కాపర్ గ్రేట్, ఇది పెట్టుకొని మనం హర్రర్ది ఏమన్నా ట్రై చేయొచ్చు. ఇట్స్ వర్క్డ్ గైస్. ఇందులో కూడా ఏవో ఉంటాయి, బాగానే ఉన్నాయి గైస్, చాలా బాగుంది లూటు. బోన్ బ్లాక్స్ ఉన్నాయి. హాయ్, ఇక అది యాక్టివేట్ అయింది, మనం దగ్గరలో ఉంటే అది యాక్టివేట్ అయిపోద్ది గేస్. అలా స్పాన్ అయిపోతారు అందరూ. ఏమన్నా కూడా తల్ల గేస్ వీళ్ళు నిజంగా వస్తాం. అమ్మా ఇప్పుడు స్ట్రెంత్ తాగిన ఒక్కొక్కరికి చూడు, ఒక్కొక్కరికి భర్త పూజరా. రండిరా మీరు, రండి. ఒక్కటే దెబ్బ మూలం ఉన్నది. ప్రభాసన ఫ్యానేడా? ఇంకొక వచ్చింది, పెద్దకే రావచ్చు కదరా. ఎందుకురా ఇది బుల్బెత్రేది?
ఏయ్ ఓకే ఓకే. ఇందులో గోల్డెన్ యాపిల్, ఫైర్ రెసిస్టెంట్, ఇది ఇది షీల్డ్ ఆమ్నియస్. ఇక ఎప్పటికప్పుడు కనెక్ట్ చేద్దాం. విండ్ చార్జ్ వచ్చింది, హనీ బాటిల్ వచ్చింది. హనీ మనకి ఎందుకు కానీ ఒకసారి ట్రై చేద్దామా? అద్దులే. ఇలా కూడా దొరుకుతున్నాయి అంటే ఈజీ. ఇక మొత్తం అన్ని దగ్గర లేపేయచ్చు. చేసుకుందాంలేండి మనం. ఏం సౌండ్ రావే? భయపెట్టమాకండ్రా రై. అసలే ధైర్యం బాగా తెచ్చుకొని వచ్చిన ఇంట్లోకి వెళ్ళి వచ్చినట్టున్నా. రే 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 ఎన్ని ఉన్నాయిరా? మనం వచ్చింది అందులో నుంచి. ఫస్ట్ ఇందులోకి వెళ్దాం, తర్వాత అందులోకి వెళ్దాం. వామ్మో, ఇది కూడా సేమ్ ఎండు పోటల్ దగ్గర ఉంటుందిగా, అది అంతే ఉంటుంది పెద్దగా. ఓమ్నియస్ 1 ఐరన్ మన కుప్పలు తెప్పలు ఉంది. ఇది ఎందుకు వెనకాల ఇది ఎందుకు ఉంది? ఐ వాంట్ నో ద ఆన్సర్. తెలీదండి. అన్వాన్ ఈ ఆన్సర్. ఇప్పుడు ఇందులో ఏముంది? ఇది కూడా అంతేనా? బుల్బుత్రిదా అంటే కొంచెం పెద్దగా ఇవ్వచ్చు కదరా, ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మంచివేరా రా నువ్వు. ఆహా, ఏడుకి వచ్చిందా నేను? మై గాడ్, ఏడుకు వచ్చిన గీస్. ఎక్కడ కొడతాను సేనా? ఫస్ట్ వచ్చింది ఇక్కడికే కదా. ఈ మళ్ళీ ఇడికి వచ్చిన. ఏదన్నా ఇంట్రెస్టింగ్గా దొరకట్లేదు గీస్. పోతే పోనేమంటే డ్యామేజ్, చిన్న చిన్న డ్యామేజ్ లేదా. ఇప్పుడు మొత్తం కిందకి వెళ్ళిపోదాం. బాయ్ గైస్, రండి గైస్. ఎవడెవడు ఉన్నాడో రండి, రండిరా చూసుకుందాం రా. ఇది ఎక్స్పీ ఎందుకు ఉందిరా? ఇవి ఎందుకు ఉన్నాయో ఎన్ని గణం. బాగానే పెట్టిల్లుగా. ఈ ఓమ్నియస్ కార్డ్ వల్ల అవన్నీ తీయాల్సి వస్తుంది. ఇన్ని పెట్టిల్లు ఎందుకు వేసిల్లు? వామ్మో. స్కాప్ వాళ్ళు మనం ఇప్పటివరకు చేసుకోలేదు కదా. అయితే వెళ్ళినాక చేసుకుందాం, నాకేం వద్దు. ఆడిచ్చింది నేను ఎందుకు తీసుకుంటా? నాది నేను చేసుకొని తీసుకుంటా. గాడ్, ये नहीं है, ये नहीं. ఒరే ఇది చేస్తాండ్రు మొత్తం. ఇవన్నీ తీసుకుంటే స్టాక్ అయిపోతాయి. కానీ నాకు ఏంటర్ పర్రెలు ఇవి అవి మనం చేసుకోగలం. వీ కెన్ క్రాఫ్ట్ ఇట్. రారా ఇది? యారా? ఓహో, డిఫరెంట్ డిఫరెంట్. ఈడ వెనక మళ్ళీ ఏదో ఉంటుంది కదా. ఇందులోనే ఉన్నా. ఆపర్స్ అట్లా పెట్టుకుందండి. ఐ థింక్ ఇట్స్ విండ్ చార్జ్. విండ్ చార్జ్. యో విండు చాలా సంవత్సరాలు అయిపోయిందిరా. అనా అనా ఏడమైనవే. ఇది ఎందుకురా బొక్కలు పెట్టి? బొక్కలేంద్రా ఇన్ని బొక్కలు పెట్టిండు. చాడున్నాడు రాడు. ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? అరే అరే విండ్ చార్జ్గా అన్నా. రే నువ్వే ఎక్కడికి వచ్చినావురా? నీ ఇంకా మళ్ళారా ఇక్కడ విండ్ చార్జ్ తను మాట్లాడుతా అంటే అత్తాలు ఎగేసుకొని పానమంటారా ఎవడన్నా? అనవసరంగా వేస్ట్ అవుద్దిరా.
ఈ బొక్కలు పెట్టింది గేసి ఇందులోకి ఇద్దరు పాయిజనా రారా రేయ్ ఏవాడికండి తాగంటకి విండుగాడు స్పాన్ అవుతలేడు రారా నువ్వు రారండి ఎందుకు వేసిల్లు రే స్పాన్ అవరా ఏ ఏందిరా ఇక్కడనే ఉంటాడు ఒక దెబ్బతోని రే స్పాన్ అవ్వండి విండుగాడు స్పాన్ అయినట్టున్నాడే రే ఏంటి బొక్కలు చూస్తుంటే భయం వేస్తుంది ఇందులో ఏమున్నాయి కింద వేసి వెళ్ళిపోదు ఆడు ఇప్పుడు స్పాన్ అయినట్టున్నాడు పైన విండుగాడు నో వేస్ట్ పూరా వేస్ట్ అన్నా హలో బిగ్ ఫ్యాన్ అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా బిగ్ ఫ్యాన్ ప్లీజ్ రాడ్స్ మేజ్ ఎట్లా చేసుకోవాలో తెలియదు కానీ చేసేద్దాం లూట్ ఏంద్రా ఇంత చెత్తగా ఉంది మరి ఎందుకురా మీరు పెట్టింది అన్నా అన్నా యాన్నా నువ్వు అన్నేంది ఎండర్మ్యాన్ కాటేసినట్టుగా అట్లా చెప్తాను రే అన్నావు ఉన్నావా పోయినావా ఎడవేండి అన్నా ఎడవైనావు అన్నా విండ్ చార్జ్ చేసుకొని విండ్లో కలిసిపోయినట్టున్నాడు అరే చూద్దాం అబ్బా ఇది కలపచ్చు కదా మరి ఎందుకేసి ఇట్లా కలవకుండా ఇన్వెంటరీ వేస్ట్ చేస్తుంది ఈ విండ్ అన్న ఏడవేండు అన్నా ఎక్కడున్నావు ఈ ఐరన్ మనకెందుకు అన్న ఏడనో తప్పిపోయినట్టున్నాడు అందుకే అతివేగం ప్రమాదకరం అంటారు అన్నయ్య రానయ్య అది ఉన్నాయండి గైస్ ఇది కూడా డ్రాప్ చేసింది ఒకటి ట్రయల్కి కానీ ఇదైనా కొంచెం పెద్దది డ్రాప్ చేయొచ్చు కదా గైస్ ఏమన్నా పాప ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏడకు పీకాలి ఇందులో తీసినాం ఇంకా వెళ్ళిపోదాం ఎక్కడో చూసినాం కదా ఎటో వెళ్దాం అనుకున్నాం కదా యా దొరికేసావు ఇక్కడ చాలా అది యాక్టివేట్ అయినాయి 2 హాయ్ గైస్ బాయ్ గైస్ ఎవర్రా మీరంతా రండ్రా రండిరా అన్నేంది దూరంకి వెళ్ళి మధ్యలో వస్తారు అరే ఏంద్రా నాయక్ సినిమా అనుకుంటారా అన్న కోసం ప్రాణాలు ఇస్తారు తమ్ముళ్ళు అందరూ ఇప్పుడు ఏం చేస్తావురా నువ్వు నాయకులు హీరో కాదురా వీళ్ళేంద్రా నువ్వు మీరందరు పిల్ల బచ్చనాయలు గారు
వీళ్ళు డ్యామేజ్ కూడా చేయలేరు. వాయమ్మ వాయమ్మ. ఇంకోడు స్పాన్ అయ్యాడు పెద్దోడు. ఈడు కొడతాడు, వీళ్ళు కొట్టలేరు. పాప స్లైమ్ ఇంత వచ్చింది. ఇంత అవసరం లేదు ఇది. బా 29 అంట. ఇంకా మనకి స్లైమ్ సెట్ సెట్. ఇక ఇంకెవడన్నా స్పాన్ అవుతారా? అది కూడా యాక్టివేట్ అయ్యి. అన్నా ఓ అన్నా ఏందన్నా నీ పంచాయతీ ఏందన్నా? ఓయ్ అమ్మ భయపెడతారా ఏంట్రా పిల్ల బచ్చగాళ్ళు మీరు? అన్న భయపెడతారా? ఇదే ఏం చెప్తారా మూలకి? ఏం చెప్తాను అది ఎందుకు టెలిపోర్ట్ అయిపోతాను అట్లా. రండ్రా 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 రండి రండి. ఈయన్ని కొట్టాలి ముందు. అయిపోయింది లేక నా బతికి అయిపోయింది. ఈయన్ని అంత అలా పోతారు మళ్ళీ ముంగటికి. ఒకే దెబ్బకి 2 పిట్టలు అయిపోయినాయి. అట్లా స్ప్రెడ్ అవుతాలేదురా. నీకోసం నేను సైడ్కి మునుగు వాకెత్తాను. అది స్టాక్ అయిపోయింది అప్పుడే. పానమంటారు ఇంకా. హాయ్ గైస్, బతికే ఉన్నారా మీరు ఇంకా? గుంపులో గోవింద రే గుంపులో గోవిందని కొట్టినా కూడా తగలదేంట్రా? అది రండిరా ఇక చూసుకుందాం రండిరా. రండిరా మీరు. పిల్ల బచ్చన వెళ్ళారా? అదేదో సినిమాలో ఉంటుంది కదా, హీరో మీదకి అందరు పోరగాళ్ళు ఎగురుతారు. అట్లుంది గేసింది. వాయమ్మా. టెంప్లెట్ ఉంది, ఏదో టెంప్లెట్ ఉంది. మనకు కావాల్సింది అదే. తమ్ముడు ఏంట్రా కిందకి వెళ్తున్నాం? హాయ్ గైస్ హే గాయ్ కమ్ ఇన్. ఎస్కేప్ కొడతా. ఎస్కేప్ నా దగ్గర ఎస్కేప్. మీరేంట్రా మధ్యలో? నా దగ్గర ఎస్కేప్లా నీకు? నా దగ్గర నుంచి ఎస్కేప్లు ఉంటాయి ఓన్లీ పచ్చక్కలే. అడ్డుగోడ ఎందుకురా మనకి? ఇప్పుడు రండిరా చూసుకుందాం. అబ్బా 2 స్టాకులు నిండిపోయినాయి చాలు మనకి, ఇంకెక్కువ వద్దు. అనా అబ్బా ఈడో ట్రయల్కి ఇచ్చిండు. అంత ఏం లేవు గేసి ఇందులో. అంతే నాకేమద్దు, ఉపయోగించుకో. అబ్బా ఇది కావాలి కేసు మనకి, బ్లూ కలర్లోది. అందులో ఏముంది? ఎమరాల్డ్స్, గోల్డెన్ యాపిల్, ఎంచాంట్మెంట్ బుక్, ఎమరాల్డ్ బ్లాక్, ఏవో అట్లా చిన్నవి ఉన్నాయి. వచ్చేసాడు. ఇచ్చేసాయి మంచి అన్న టెంప్లెట్. అరే ఇంకోటి రా. ఏంటి గ్యాస్ వీళ్ళు ఇట్లా ఎత్తుళ్ళంతా? ఆ బ్లూ కలర్ కార్డు ఏడ దొరకాలి? అది బ్లూ కలర్ది ఆకలి పెట్టడానికి. ఏం లేవు ఇలా. అటు సైడ్ ఇంకేమైనా ఉన్నాయా?
పెట్టచ్చు కదా రేట్ ఒక దిక్కు. ఇంకేడు ఉన్నాయి గేసి వెళ్ళడానికి అసలు? ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయి అసలు? ఇంతేనా చేసేది? పాడతాను. యో ఏంట్రా ఈ చెత్తలోటు? ఇంకా ఏమన్నా ఉందేమో అని అనిపిస్తుంది. ఆడ కూడా మనకు కావాల్సింది బ్లూ కలర్ది. గ్లిచ్ అంటారా బాబు? ప్రో ప్లేయర్ అంటారా బాబు? బ్లూ కలర్ది పని చేయదు ఇది. ఎట్లాగా ఇది? నీకెందుకురా టార్చెస్, క్యాండిల్స్ ఎందుకురా నీకు? మొఖానికి అవసరమారా నోరు తెరుచుకొని కూర్చునేటోడా? ఇంకేమన్నా పెట్టేటి ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పండిరా. నాకేవో కనబడతలేదు. ఇది ఎందుకురా మనకి? ఇది వెళ్ళిపో. ఇదేంటిది? స్పీడు. ఓకే ఓకే. ఇవి ఎందుకు గేస్ మనకి? యూబీగో. ఈ చెత్త ఇవన్నీ మనకి అవసరం ఏం లేవు. ఈ సింగిల్ బ్లాక్ ఎందుకు? ఈ బ్లాక్ ఎందుకు? ఇందులో ఇది పెట్టాం చాలండి. ఇంకా ఏం చేద్దాం? రాకెట్స్ ఎడబెట్టినా? రాకెట్స్ లోపల ఎందుకురా? అమ్మా ప్రతిసారి దుక్కేసి కన్ఫ్యూజన్ మనకి. ఎలక్ట్రా బయటకు వచ్చామా? ఇంకా ఏం లేవు గేస్. డొల్లా ఇదంతా డొల్లా ప్లేస్. ఇంకేమన్నా ఎక్స్ట్రాగా ఉన్నాయా చూడాలి. ఇది మనం తీసేసినాం. ఇటు వెనకాల ఏమన్నా దాచిపెట్టిరారా? ఇలాంటి వాళ్ళని చంపి పాతరేయాలి గేస్. డైమండ్స్ ఒకటే కానీ విన్ చార్జ్ ఒకటే వచ్చింది. యూసీలో గేస్ ఎంత స్కామ్ చేసిల్లో వేస్ట్ కాదు. సర్లేండి. ఇంకా ఎక్కడన్నా ఇలాంటి దొంగ ఏమన్నా వేసిలా? దొంగ పనులు, తీట పనులు, చెత్త పనులు ఇక్కడ ఎక్కడన్నా ఉండాలి గీస్. ఇక్కడ ఇంకా మిస్సింగా? ఇది పుట్టడా? ఇది పుట్టడే. నాట్ పుట్టడు. ఇది అంత మంచి ఏం లేవు కానీ వేస్ట్ చేయడం ఎందుకు? ఆమ్నియస్ awesome. 2 వచ్చింది గేస్. వేస్ట్. ఫెదర్ ఫాలింగ్ 2 ఇంకా యాడ్ చేసేద్దాం. ఇంకా ఉంటాయి ఇక్కడ. నాకెందుకో తేడా కొట్టేస్తాను ఇక్కడ. కానీ ఇట్లకెళ్ళి రావచ్చు కదా. చాలు ఇలా చూసుకోవాలి. ఇలా అరే టెంప్లెట్ ఉంది. టెంప్లెట్ రాలే గైస్. ఇదేంది ఇది? బ్యాడ్. ఇదైతే కొత్తది గేస్. కొత్తది అని చెప్పలేను కానీ కొత్తది. ఇంకా ఏం సొర్రకూడదాం లోపల. యుగో అసలు
ఓకే, ఇంకేడన్నా ఉన్నాయా? ఇది ఎందుకుంది? ఎందుకుంది ఇది? దీన్ని బ్రేక్ చేస్తా నేను. మొత్తం విధ్వంసం చేసేద్దాం. విధ్వంసమే విధ్వంసమే. టిక్ 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 టిక్. దీనికన్నా నేను బెస్ట్ కదరా. టాన్. ఎట్లా వాడతారు గేస్ దీన్ని? సారీరా, క్రియేటివ్ అనుకున్నా. సై మనకి ఎందుకు అవన్నీ? నీ దగ్గర ఏమున్నాయిరా? సూపర్ రా. నువ్వు సూపర్ రా రే. ఇంకొకటి ఉంటుంటే బాగుంటుంది. ఇంత డిసప్పాయింట్ అంటే ఒక్క టెంప్లెట్ దొరకలేదు గీస్, అది ఎక్కువ డిసప్పాయింటెడ్. ఇంకా దరిద్రం, మనం ఏం చేయలేం. చూసిల్లు కదా గైస్, ఇదే మన వీడియో వచ్చేసి. వేసారు వేసి మొత్తం వేసి నాకు. సో ఇది వేసి వాళ్ళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. ఇంకా ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో ఐ థింక్ ఐరన్ ఫామ్ ఆర్ గన్ పౌడర్ ఎలాగో ఉంది కాబట్టి కొంచెం శాండ్ కలెక్ట్ చేసి నెదర్లో వేసేద్దాం. అదే నెదరైట్ కోసం బేట మొదలు పెడదాం. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నెదరైట్ ఒక్కట్లేదు. ఇంకా నెదరైట్ కోసం హంటింగ్ సీజన్ ఓపెన్ చేయాలి. హాయ్ గైస్, బతికే ఉన్నావా గైస్ నువ్వు? ఆహా, ఒక్కటి దొరకలేదు కేసు మనకి. అవి ఏడ దొరుకుతాయి కొంచెం చెప్పండి కేసు నాకు, కొంచెం పీస్ చెప్తే మళ్ళీ ఒకసారి వేద్దాం, తీసుకొని వెళ్ళిపోదాం. నాకు అర్థం ఇది, నేను వెళ్ళిపోతా కేసు. సో ఇది కేసు వాళ్ళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ మైన్క్రాఫ్ట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్తాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్ బాయ్ గైస్. వెళ్ళిపోతాను నేను. నాకు ఇది వద్దు.